ఈరోజు మనం జనవరి 2022కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్స్ తయారు చేయడానికి నేను 1 జనవరి నుంచి ఈ రోజు వరకు అంటే 10th జనవరి వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఈవెంట్స్ అన్నింటినీ కన్సిడర్ చేయడం జరిగింది. దీని తర్వాత మనం 11th to 20th జరిగిన ఈవెంట్స్ తోటి ఇంకొక వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఆ తర్వాత నుంచి అంటే 21st నుంచి కూడా వీలైనంత వరకు మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బ్లూ బుక్ విచ్ వాజ్ సీన్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ ఈజ్ ద మాన్యువల్ ఆఫ్ విచ్ ఆర్మడ్ ఫోర్స్ ఆర్ గ్రూప్. రీసెంట్గా ఈ బ్లూ బుక్ అన్న టర్మ్ న్యూస్లో ఉంది. ఇది ఒక మాన్యువల్ అంట. అది ఏ గ్రూప్కి చెందిన లేదంటే ఏ ఆర్మడ్ ఫోర్స్కి చెందిన మాన్యువల్ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో మనకి సిఆర్పిఎఫ్ ఉంది, ఎస్పీజీ ఉంది, ఎన్ఎస్జీ ఉంది, ఐసీజీ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. రీసెంట్గా మీరు ఒక బ్రేకింగ్ న్యూస్ చూసే ఉంటారు. మన ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు పంజాబ్లోని ఒక ఫ్లైఓవర్ మీద 20 నిమిషాలు స్ట్రక్ అయిపోవడం జరిగింది భద్రతా వైఫల్యాల కారణంగా. యాక్చువల్లీ ఆయన తన డెస్టినేషన్కి హెలికాప్టర్లో వెళ్లాల్సి ఉంది. కాకపోతే వాతావరణం అనుకూలించక లాస్ట్ మినిట్లో ఈ రోడ్ వేని ప్రిఫర్ చేయడం జరిగింది. ఓకే, సో ఇలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఒక ఫ్లైఓవర్ దగ్గర ఆపోజిట్ నుంచి రైతు ఉద్యమకారులు అనే వాళ్ళు అడ్డుపట్టడం జరిగింది. ఓకే, సో ఈ రకంగా ఆయన ఒక ఫ్లైఓవర్ మీద స్ట్రక్ అయిపోవడం జరిగింది. సాక్షాత్తు ప్రధానమంత్రి ఇలా స్ట్రక్ అయిపోవడంతో ఇది బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది అనమాట. మన నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాస్లో కూడా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. పంజాబ్ సీఎం ఏమో మాకు లాస్ట్ మినిట్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మేము దానికి తగ్గట్టు యాక్ట్ చేయలేకపోయాము అని అన్నారు. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఏమో దాన్ని పొలిటికల్ మైలేజ్కి యూజ్ చేసుకోవడం జరిగింది. ఓకే, సో ఎవరెన్ని కారణాలు చెప్పినా సరే ఇది భద్రతా బలగాల వైఫల్యం అని క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇలాంటప్పుడు మనకు ఒక క్వశ్చన్ అనేది అరైజ్ అవుతుంది, అసలు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని ఎవరు చూస్తారు అని. ఓకే, సో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని చూసేది ఎవరంటే ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ అనే ఒక గ్రూప్ ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని చూస్తుంది. ఓకే, ఇది ఇలాంటి గ్రూప్ కాదు. ఈ గ్రూప్ కోసం మనం ఇండియన్ గవర్నమెంట్ రోజుకి 1.62 crore కేటాయించడం జరుగుతుంది. ఓకే, అంటే రోజుకి 1.5 కోటి ఓన్లీ ఈ గ్రూప్ కోసం అంటే ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ కోసం కేటాయిస్తున్నాం అనమాట. అరౌండ్ 3000 మెంబర్స్ ఉంటారు వీళ్ళు. ఎంతమందికి సెక్యూరిటీ చూస్తారంటే వీళ్ళు ఓన్లీ 1 పర్సన్కి, మన ప్రధానమంత్రి ఒక్కడికే సెక్యూరిటీ అనమాట. ఓకే, సో ఒక్కడి కోసం ఎంత స్పెండ్ చేస్తున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ పని ఏంటంటే మొత్తం ప్రైమ్ మినిస్టర్ రోజువారీ సెక్యూరిటీ చూసుకుంటారు. అలాగే కాకుండా ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా పర్యటనకి వెళ్ళినప్పుడు, అది ఇండియా కానివ్వండి అబ్రాడ్ కానివ్వండి, పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రైమ్ మినిస్టర్ కన్నా ఒక 3 days ముందే అక్కడికి వెళ్ళిపోయి ఆ లోకల్ పోలీస్ ఫోర్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయనేది ఒక అనాలిసిస్కి వస్తారనమాట. ఇన్ కేసు వీళ్ళకి అక్కడ సిచ్యువేషన్ బాగాలేదనిపిస్తే వీళ్ళు ప్రైమ్ మినిస్టర్ డైరెక్ట్ చెప్పేస్తారు మీరు అక్కడికి వెళ్ళకూడదు అని. ఓకే, సో వీళ్ళ మాట వినాల్సిందే ప్రైమ్ మినిస్టర్ అనేవాడు, ఎందుకంటే వీళ్ళు సెక్యూరిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి. ఓకే, సో ప్రైమ్ మినిస్టర్ అనేవాడే వీళ్ళ మాట వినేటప్పుడు వీళ్ళ రూల్స్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఆ రూల్స్ అనేది వీళ్ళు ఎలా ఫాలో అవుతారంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఈ బ్లూ బుక్. ఓకే, ఈ బ్లూ బుక్ అనేది ఒక సర్వీస్ మాన్యువల్ అనమాట. ఓకే, ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ ఎలా వర్క్ చేయాలనే దానికి మాన్యువల్ ఈ బ్లూ బుక్. దీన్ని ఎవరు డిజైన్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు డిజైన్ చేయడం జరుగుతుంది ఈ బ్లూ బుక్ని. దాంట్లో ఉన్న రూల్స్ ఈ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ఓకే, నెక్స్ట్ ఇంకా రిమైనింగ్ ఆప్షన్స్ గురించి కూడా ఒకసారి చూద్దాం. ఈ సిఆర్పిఎఫ్ అంటే ఏంటంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఈ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్లోనే ఉంటుంది. ఇది అల్లర్లు జరగకుండా చూస్తుంది అనమాట. ఓకే, అల్లర్లు జరగకుండా చూసే గ్రూప్ పేరు ఏంటంటే సిఆర్పిఎఫ్. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఎస్జీ. ఎన్ఎస్జీ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. వీళ్ళు టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని నియంత్రించడానికి యూజ్ చేస్తారు వీళ్ళని. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఐసీజీ. ఐసీజీ అంటే ఇండియన్ కోస్టల్ గార్డ్. కోస్టల్ అంటే మనకు అర్థమైపోయింది కదా, ఇది సీ ఏరియాని ప్రొటెక్షన్ చేయడానికి అనమాట. మన జల సరిహద్దుల దగ్గర ప్రొటెక్షన్ చేయడానికి ఐసీజీ అనే వాళ్ళు యూజ్ అవుతారు. ఓకే, ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్షన్కి ఏమో ఎస్పీజీ, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఇనీషియల్గా అయితే లోకల్ పోలీస్ ఫోర్స్ వాళ్ళే చూసుకునేవారు. మన ప్రధానమంత్రి రక్షణను చూసేవాళ్ళు ఎవరంటే 1981 టైంలో ఢిల్లీ పోలీస్ వాళ్ళే చూసుకునేవాళ్ళు. కానీ తర్వాత 1984లో మన ఇందిరాగాంధీ మీద అటాక్ జరిగింది కదా, వాళ్ళ బాడీ గార్డ్సే ఆవిడని కిల్ చేయడం జరిగింది. ఆ తర్వాత నుంచి కొంచెం ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీని కొంచెం సీరియస్గా తీసుకుని అప్పుడు ఒక స్పెషల్ గ్రూప్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ పర్చేజ్ 25 చైనీస్ J-10C ఫైటర్ జెట్స్. రీసెంట్గా ఒక కంట్రీ చైనా నుంచి ఫైటర్ జెట్స్ని పర్చేజ్ చేస్తుందంట. వాటి పేరు ఏంటంటే J-10C. అది ఏ కంట్రీ అని అడుగుతున్నాడు. ఓకే, మీకు ఇక్కడ చైనా అని చూడగానే ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది తెలిసిపోవాలి. ఎందుకంటే చైనాతో రీసెంట్గా ఏ కంట్రీకి కూడా సత్సంబంధాలు అనేవి లేవు. ఎందుకంటే చైనా యొక్క హ్యూమన్ రైట్ వైలేషన్ వల్ల కానివ్వండి, వేరే కంట్రీస్ తోటి చైనా తగులు పెట్టుకునే విధానం వల్ల కానివ్వండి, చైనా తోటి మ్యాక్స్ ఆఫ్ ద కంట్రీస్ అన్ని కూడా దూరంగానే ఉంటున్నాయి. సో అటువంటి సిచ్యువేషన్లో చైనా నుంచి ఫైటర్ జెట్స్ కొనుగోలు చేసిందంటే అది ఒకే ఒక దేశం. ఆ దేశం ఏంటంటే పాకిస్తాన్.
ఓకే, రీసెంట్గా పాకిస్తాన్ ఒకటి చైనాతో బాగా క్లోజ్గా ఉంటుంది. ఓకే, రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని ఇంకా పక్కన పెట్టేయచ్చు. నెక్స్ట్ ఈ J-10C ఫైటర్ జెట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మన ఇండియాకి ఒక రకమైన ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటి పేర్లు ఏంటంటే రఫేల్ ఫైటర్ జెట్స్ అంటాం. రఫేల్ ఫైటర్ జెట్స్ని మనం రష్యా నుంచి ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. రఫేల్ ఫైటర్ జెట్స్ని ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. ఓకే, ఈ ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన ఈ రఫేల్ ఫైటర్ జెట్స్కి ఈక్వలెంట్గా పాకిస్తాన్ వాడు ఈ J-10C ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయడం జరిగిందనమాట. అందుకని ఈ J-10C ఫైటర్ జెట్స్ రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ద న్యూ మెంబర్ ఆఫ్ ద బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్? ఓకే, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి రీసెంట్గా ఒక సభ్య దేశం జాయిన్ అయింది. ఆ దేశం అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో ఇటలీ ఉంది, ఈజిప్ట్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నన్ ఆఫ్ దీస్ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఈజిప్ట్. ఓకే, ఈజిప్ట్ అనేది రీసెంట్గా ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో సభ్య దేశంగా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, అసలు ఈ బ్రిక్స్కి సంబంధించిన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్లో ఇనీషియల్గా ఓన్లీ బ్రిక్స్ కంట్రీస్ మాత్రమే, అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా మాత్రమే మెంబర్స్గా ఉండేవి. ఈ బ్యాంక్ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, ఈ 2015లో ఏర్పాటు చేసినప్పుడు ఓన్లీ బ్రిక్స్ కంట్రీస్ మాత్రమే మెంబర్లుగా ఉండేవి. ఆ తర్వాత వాళ్ళ రూల్స్ చేంజ్ చేసి బయట దేశాలకు కూడా సభ్యత్వం ఇవ్వడాన్ని స్టార్ట్ చేశారు. సో ఆ రకంగా సభ్యత్వం పొందిన దేశాలు ఏమేమి ఉన్నాయంటే బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింపుల్గా UAE అంటాము, దాని తర్వాత ఉరుగ్వే. ఈ 3 దేశాల తర్వాత రీసెంట్గా సభ్యత్వం పొందిన దేశం ఏదంటే ఈజిప్ట్. ఓకే, సో ఈజిప్ట్ అనేది 4th మెంబర్ అనమాట, బయట దేశాల్లో 4th మెంబర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, KSLV-2 Nuri rocket is the first domestically produced space launch vehicle of which country? ఓకే, రీసెంట్గా ఒక కంట్రీ ఫస్ట్ డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ స్పేస్ రాకెట్ అనమాట ఇది. అంటే వేరే కంట్రీతో డిపెండ్ కాకుండా అవి ఓన్గా తయారు చేసుకున్న రాకెట్. అది ఏ కంట్రీకి చెందింది అని ఆప్షన్స్లో సౌత్ కొరియా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, UAE ఉంది, బంగ్లాదేశ్ ఉంది, రష్యా ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి సౌత్ కొరియా. ఈ KSLV-2 నూరి రాకెట్ అనేది సౌత్ కొరియా రీసెంట్గా ప్రొడ్యూస్ చేసిన రాకెట్ అనమాట. ఓకే, దీని లాంచింగ్ అనేది ఫెయిల్ అయింది లాస్ట్ మినిట్లో, ఇంకా చెప్పాలంటే లాస్ట్ సెకండ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. కాకపోతే ఇది న్యూస్లో ఉంది రీసెంట్గా. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఒక చిన్న సెక్యూరిటీ బ్రీచ్ వల్ల హీలియం ట్యాంక్ అనేది సరిగ్గా టైట్గా బిగించకపోవడం వల్ల ఫెయిల్ అవ్వడం జరిగింది ఈ రాకెట్. లాంచ్ అనేది బాగానే జరిగింది. దాని తర్వాత ఒక 700 కిలోమీటర్స్ స్కైలాక్ కూడా వెళ్ళింది. దాని తర్వాత సెకండ్ ఫేజ్లో 1.5 టన్స్ పేలోడ్ని కూడా సెపరేట్ చేసుకోవడం జరిగింది. థర్డ్ ఫేజ్లో హీలియం ట్యాంక్ అనేది లూజ్ అవడం వల్ల బ్లాస్ట్ అనేది ఒక 46 సెకండ్స్ ముందు జరిగిందనమాట. చూడండి టైం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో. 46 సెకండ్స్ అంటే మనకి చాలా తక్కువ టైం. ఇంత తక్కువ టైం డిఫరెన్స్ రావడం వల్ల ఈ రాకెట్ అనేది పేలిపోయింది. ఓకే, కాకపోతే ఇది చాలా చిన్న మిస్టేక్ అవడం వల్ల ఆల్మోస్ట్ సక్సెస్ అయిందనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ టైం లాంచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త పడి సక్సెస్ఫుల్గా ఈ రాకెట్ని ప్రయోగించడం జరుగుతుంది. సో ఈ నేమ్ని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. KSLV-2 నూరి రాకెట్ ఈజ్ ద సౌత్ కొరియన్ రాకెట్ అనమాట, డొమెస్టికల్లీ ప్రొడ్యూస్డ్ రాకెట్. నెక్స్ట్, ద ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఇంద్రావతి టైగర్ రిజర్వ్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఇది ఏ రాష్ట్రానికి చెందింది? ఆప్షన్స్లో కర్ణాటక ఉంది, ఛత్తీస్గఢ్ ఉంది, బీహార్ ఉంది, వెస్ట్ బెంగాల్ ఉంది, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఛత్తీస్గఢ్. ఓకే, ఇది ఛత్తీస్గఢ్కి చెందిన టైగర్ రిజర్వ్ అనమాట. ఇనీషియల్గా అయితే ఇది ఒక నేషనల్ పార్కు. గురు ఘాసీదాస్ అనే ఒక నేషనల్ పార్క్ని అక్టోబర్ 5న టైగర్ రిజర్వ్గా వాళ్ళు కన్వర్ట్ చేయడం జరిగింది. ఓకే, ఎవరు కన్వర్ట్ చేస్తారంటే ఇలా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేవాళ్ళు, NTCA అనేవాళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలా కన్వర్ట్ చేసి దీన్ని ఏం చేస్తారంటే టైగర్ రిజర్వ్గా గుర్తించడం జరిగింది. ఇది రీసెంట్గా న్యూస్లో ఎందుకుందంటే ఇక్కడ రీసెంట్గా పులుల జనగణన అంటే టైగర్ సెన్సస్ అనేది జరపడం జరిగిందనమాట. ఓకే, దీని యొక్క ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే 400 చదరపు కిలోమీటర్ల దూరంలో ఈ విస్తీర్ణంలో పులుల జనాభాని కన్సిడర్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఇప్పటి వరకు టైగర్ సెన్సస్లోనే అతిపెద్ద విస్తీర్ణం అనమాట. 400 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఇప్పటిదాకా పులుల జనాభా కన్సిడర్ చేసినప్పుడు అతిపెద్ద విస్తీర్ణం అనమాట. ఓకే, అందుకని ఇది ఇప్పుడు న్యూస్లో ఉంది. ఇంద్రావతి టైగర్ రిజర్వ్, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ హ్యాస్ సెక్యూర్డ్ ద ఫస్ట్ పొజిషన్ ఇన్ రీసెంట్లీ అనౌన్స్డ్ థర్డ్ నేషనల్ వాటర్ అవార్డ్స్ 2020? రీసెంట్గా అనౌన్స్ చేసిన 3వ జాతీయ జల అవార్డులు 2020లో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది? ఆప్షన్స్లో ఉత్తరప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నన్ ఆఫ్ దీస్. ఓకే,
ఈ అవార్డ్స్ని ఒక 2 days బ్యాక్ అనౌన్స్ చేయడం జరిగింది. ఎవరు అనౌన్స్ చేశారంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి అయిన గజేంద్ర సింగ్ షెకావత్. ఈ నేమ్ ఇంపార్టెంట్. యూనియన్ మినిస్టర్ ఆఫ్ జలశక్తి ఎవరు మనకి? గజేంద్ర సింగ్ షెకావత్. ఈయన అనౌన్స్ చేయడం జరిగింది ఈ జలశక్తి అవార్డ్స్ని. నేషనల్ వాటర్ అవార్డ్స్ 2020. ఓకే, వీటిలో ఫస్ట్ పొజిషన్లో ఉన్న స్టేట్ ఏదంటే ఉత్తరప్రదేశ్. ఓకే, బెస్ట్ స్టేట్ ఇన్ వాటర్ కన్జర్వేషన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ పొజిషన్ ఏమో రాజస్థాన్కి వచ్చింది. థర్డ్ పొజిషన్ ఏమో తమిళనాడు. వేటికి ఇచ్చారు ఈ అవార్డ్స్ అంటే జల సంరక్షణ కోసం. నెక్స్ట్ అసలు ఈ అవార్డుని ఏ ప్రోగ్రామ్ బేసిస్ మీద ఇస్తున్నారని అడగవచ్చు. ఏ ప్రోగ్రామ్ బేసిస్ మీద అంటే జల సమృద్ధి భారత్ అనే ఒక ప్రోగ్రామ్ బేసిస్ మీద ఈ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి. అంటే ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేసిన రాష్ట్రాలకి లేదా జిల్లాలకి 11 విభాగాల్లో మొత్తం 57 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వాటిలో ఉత్తమ రాష్ట్రంగా అవార్డు పొందిన రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడగచ్చు అనమాట. ఏదంటే డిస్ట్రిక్ట్ల పరంగా ఏ డిస్ట్రిక్ట్లు ఏ పొజిషన్స్ ఉన్నాయని కూడా అడగచ్చు. ఓకే, మన సౌత్ ఇండియన్ స్టేట్లో తీసుకుంటే కేరళకు చెందిన తిరువనంతపురం అనేది ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. సెకండ్ ప్లేస్లో మన ఆంధ్రాకి చెందిన కడప సెకండ్ పొజిషన్లోకి రావడం జరిగింది. ఓకే, రెండవ ఉత్తమ జిల్లాగా ఎన్నికైన జిల్లా ఏదంటే మన ఆంధ్రాకి చెందిన కడప. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలను కూడా ఈ అవార్డు పొందిన ఏకైక జిల్లా ఏదంటే కడప. సో రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ ఇలా కూడా అడగవచ్చు. ఎలా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జాతీయ జల అవార్డు పొందిన ఏకైక జిల్లా ఏది అని. అప్పుడు మన ఆప్షన్ ఏంటంటే కడప. నెక్స్ట్ క్వశ్చన్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్. పిఎంస్ ఎక్సలెంట్ అవార్డ్ ఈజ్ బీయింగ్ అవార్డెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్టార్స్. ఈ ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెంట్ అవార్డు అనేది ఏ రంగంలో ఇస్తారు? స్పోర్ట్స్ ఉంది, లిటరేచర్ ఉంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ ఉంది, ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అంటే ప్రజా పరిపాలనకి సంబంధించి ఈ ప్రైమ్ మినిస్టర్ ఎక్సలెన్స్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ అవార్డు ఎవరు ఇస్తారంటే డిఏఆర్పిజి వాళ్ళు ఇస్తారు. డిఏఆర్పిజి అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్సెస్. వీళ్ళు అవార్డు ఎందుకు ఇస్తారంటే ప్రజా పరిపాలనలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వ్యక్తులకు కానీ లేదంటే సంస్థకు కానీ ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఇస్తున్నారు ఈ అవార్డు అంటే 2006వ సంవత్సరం నుంచి ఇస్తున్నారు. రీసెంట్గా ఈ అవార్డు ఎందుకు న్యూస్లో ఉందంటే దీనికి సంబంధించిన ఒక వెబ్ పోర్టల్ని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రైజ్ మనీని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇనీషియల్గా అయితే 10 lakhs ఉండేది ప్రైజ్ మనీ, ఇప్పుడు దాన్ని 20 lakhs చేయడం జరిగింది. ఓకే, అందుకని ఈ అవార్డుని రీసెంట్గా న్యూస్లో ఉంది. ఓకే, పిఎంస్ ఎక్సలెన్స్ అవార్డుకి ఇంకొక పేరు ఏంటంటే ప్రైమ్ మినిస్టర్స్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ సెట్ అప్ ద ఫోరం టైటిల్ ఇన్సాకాగ్. రీసెంట్గా ఒక దేశం ఏం చేసిందంటే ఇన్సాకాగ్ అనే ఒక అసోసియేషన్ని స్థాపించిందంట. అది ఏ దేశం అని అడుగుతున్నాడు. ఈ అసోసియేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు మానిటర్ జెనామ్ సీక్వెన్సింగ్ అండ్ వేరియేషన్ ఆఫ్ కోవిడ్ స్ట్రెయిన్స్. సింపుల్గా చెప్పాలంటే కోవిడ్ జాతులకు సంబంధించిన జన్యు పరిణామ క్రమాన్ని పరిశోధించడానికి ఒక గ్రూప్ని లేదా అసోసియేషన్ని ఫామ్ చేసింది ఒక కంట్రీ, ఇన్సాకాంగ్ అనే ఒక గ్రూప్ని. అది ఏ కంట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇండియా ఉంది, రష్యా ఉంది, కెనడా ఉంది, చైనా ఉంది, యూకే ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇండియా. ఓకే, ఇండియా రీసెంట్గా ఇన్సాకాగ్ని స్థాపించడం జరిగింది అనమాట. ఇన్సాకాగ్ ఈజ్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్స్ కన్సార్టియం. ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ కన్సార్టియం. ఓకే, ఇక్కడ జెనోమిక్స్ అంటే జన్యు శాస్త్రం అని అర్థం. కన్సార్టియం ఈజ్ నథింగ్ బట్ అన్ అసోసియేషన్ అనమాట. ఈ అసోసియేషన్ అంటున్నాం లేదా గ్రూప్ అంటున్నాం, దీన్ని ఎవరెవరు స్థాపించారంటే మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీతో పాటు 2 సంస్థల యొక్క బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లు కలిపి ఈ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. ఓకే, యూనియన్ హెల్త్ మినిస్ట్రీ ఉంటుంది, దీంతో పాటుగా CSIR, నెక్స్ట్ ICMR. CSIR అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, నెక్స్ట్ ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. ఈ 2 సంస్థల యొక్క బయోటెక్నాలజీ విభాగాలతో కలిపి మన యూనియన్ హెల్త్ మినిస్ట్రీ అనే ఒక మంత్రిత్వ శాఖ ఈ గ్రూప్ని స్థాపించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జన్యు పరివర్తనల మీద, కోవిడ్ యొక్క జన్యు పరివర్తనల మీద రీసెర్చ్ చేయడానికి అనమాట, పరిశోధనలు చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ యూనియన్ మినిస్ట్రీ ఈజ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద స్కీమ్ టైటిల్ స్మైల్. రీసెంట్గా ఒక యూనియన్ మినిస్ట్రీ స్మైల్ అనే ఒక స్కీమ్ని ప్రపోజ్ చేయడం జరిగింది. అది ఏ మినిస్ట్రీ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్లో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంది, మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఉంది, మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నన్ ఆఫ్ దీస్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి
మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఆప్షన్ డి. ఓకే, ఈ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వాళ్ళు రీసెంట్గా ఈ స్మైల్ అనే ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ స్మైల్ అంటే సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజువల్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ మార్జినలైజ్డ్ అంటే అట్టడుగు వర్గాలని అర్థం. సో ఈ స్మైల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అట్టడుగు వర్గాలు లేదా అల్పాదాయ వర్గాల యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడానికి, వాళ్ళకి ఆర్థిక స్వావలంబన అనేది కల్పించడానికి ఉద్దేశించిన పథకం అన్నమాట ఈ స్మైల్. నెక్స్ట్ క్వశ్చన్. యాజ్ ఆన్ 1st January 2022, what is the estimated population of the world as per US Census Bureau? ఈ యుఎస్ సెన్సస్ బ్యూరో అనేది ప్రతి న్యూ ఇయర్కి కూడా ప్రపంచ జనాభా గురించి ఒక నివేదికని పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ నివేదిక ప్రకారం 1st January 2022కి ప్రపంచ జనాభా ఎంత అని క్వశ్చన్. 3.8 బిలియన్, 5.8 బిలియన్, 7.8 బిలియన్, 9.8 బిలియన్, 10.8 బిలియన్. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 7.8 బిలియన్. ఓకే, 1st January 2022 నాటికి యుఎస్ సెన్సస్ బ్యూరో ఇచ్చిన నివేదిక ప్రకారం జనాభా ఎంత ఉందంటే 7.8 బిలియన్ ఉంది. ఇది 2021 సంవత్సరంతో పోలిస్తే 74 మిలియన్స్ పెరిగింది. ఓకే, 74 మిలియన్స్ పెరిగింది. ప్రస్తుతం జనాభా ఏంటంటే 7.8 బిలియన్స్. ఓకే, ఈ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ గ్రోత్ రేట్ ఎంత ఉందంటే 0.9% ఉంది. ఓకే, 0.9% గ్రోత్ రేట్ ఉంది ఈ 1 ఇయర్లోను. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే యాజ్ యూజువల్గా మోస్ట్ పాపులస్ కంట్రీ ఏంటంటే చైనా ఉంది విత్ 1.4 బిలియన్ జనాభా. సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. కాకపోతే 2025 నాటికి అంటే ఇంకొక 3 ఇయర్స్ నాటికి ఫస్ట్ ప్లేస్కి వచ్చే కంట్రీ ఏంటంటే మన ఇండియా. చైనా సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. సో దీన్ని నిరోధించడానికి చైనా వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు దాకా బర్త్ కంట్రోల్ విధానాలు పాటించండి అని చెప్పి జనాభాని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే మీకు ఎక్కువ సబ్సిడీస్ ఇస్తాము, లోన్స్ ఇస్తామని చెప్పి జనాభా పెరుగుదలని ప్రోత్సహించడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మనందరికీ ఒక డౌట్ వస్తుంది, అదేంటి మనం చిన్నప్పటి నుంచి ఏం చేస్తాం, ఎక్కువ జనాభా ఉంటే ప్రాబ్లమ్స్ అని నేర్చుకున్నాం. సో ఇప్పుడు జనాభా తగ్గితే మంచిదే కదా, మరి వాడు ఎందుకు ఇంత కష్టపడటం అంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్సెస్ తగ్గిపోతాయి. ఓకే, సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే గత 30 ఇయర్స్ నుంచి కూడా ఈ జనాభా కంట్రోల్ని లేదంటే కుటుంబ నియంత్రణని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు ఈ చైనా కానీ మన ఇండియా కానీ ఎక్కువ జనాభా అవ్వకుండా. సో దీనివల్ల ఏమైందంటే ఈ ప్రజెంట్ ఉన్న జనరేషన్ వాళ్ళు పిల్లల్ని కంటూ మానేశారు, లేదంటే కన్నా సరే ఒకరిని కంటున్నారు. దీనివల్ల ప్రజెంట్ జనాభాలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఉంటారంటే బాగా ఓల్డ్ పీపుల్ లేదా రిటైర్ అయిపోయిన పీపుల్ ఉంటారు. వాళ్ళ వల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది ఉండదు. సింపుల్గా చెప్పాలంటే యంగర్ జనరేషన్ లేనందువల్ల మనకి ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది, హ్యూమన్ రిసోర్స్ అనేది తగ్గిపోతున్నాయి. సో ఆబ్వియస్గా ఆ కంట్రీ యొక్క ఎకనామిక్ గ్రోత్ అనేది ఆగిపోతుంది. సో దీన్ని నిరోధించడానికి వాడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు పాపులేషన్ గ్రోత్ని ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మనం మైండ్లో పెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఎక్కువ జనాభా అనేది ప్రాబ్లమేటిక్నే. అలాగని చెప్పి మరీ తక్కువ జనాభా ఉన్నా కూడా మనకి కంట్రీకి డెవలప్మెంట్కి ప్రాబ్లం అనమాట. మనకి హ్యూమన్ రిసోర్సెస్ కూడా ఉండాల్సింది కాబట్టి జనాభా అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ఉండాలి. సో ఏ కంట్రీ అయినా సరే జనాభా మరీ తగ్గిపోయినప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎగ్జిస్టింగ్ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈడబ్ల్యూఎస్? ఓకే, సో ఈ ప్రస్తుతం ఉన్న హైయెస్ట్ లిమిట్ ఎంత ఈడబ్ల్యూఎస్గా కన్సిడర్ చేయడానికి యాన్యువల్ ఇన్కమ్? ఓకే, 6 lakh, 8 lakh, 9 lakh, 10 lakh, 5 lakh. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 8 lakhs. ఓకే, రీసెంట్గా సుప్రీంకోర్టు అనేది అడిగింది మన గవర్నమెంట్ని, ఇలా 10% రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టేనా, అసలు మీరు దానికి హైయెస్ట్ ఇన్కమ్ లిమిట్ నిర్ణయించారు కదా, అది కరెక్ట్గానే నిర్ణయించారా అని. సో దీనికోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కమిటీని ఏర్పాటు చేసింది, 3 member కమిటీని. ఈ హైయెస్ట్ లిమిట్ యాన్యువల్ ఇన్కమ్ లిమిట్ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేయమని. ఈ కమిటీ యొక్క మెయిన్ మెంబర్ ఎవరంటే అజయ్ భూషణ్ పాండే. ఈయన ఫార్మర్ యూనియన్ ఫైనాన్స్ సెక్రటరీ. ఓకే, అజయ్ భూషణ్ పాండేతో కూడిన ఈ కమిటీ ఏం చేసిందంటే ఒక నివేదికను సబ్మిట్ చేసింది రీసెంట్గా. ఆ నివేదిక ప్రకారం ప్రజెంట్ ఉన్న 8 lakh ఇన్కమ్ లిమిట్ కరెక్ట్గానే ఉంది, మీరు దాన్ని కంటిన్యూ చేయొచ్చు అని చెప్పింది. ఓకే, అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. నెక్స్ట్, వాట్ ఈజ్ ద ప్రజెంట్ జిఎస్టీ రేట్ ఫర్ టెక్స్టైల్స్? ఓకే, ప్రస్తుతం టెక్స్టైల్స్ కున్న జిఎస్టీ రేట్ ఎంత? ఆప్షన్స్లో 12%, 5%, 6%, 2%, 8%. ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు December 31st వరకు కూడా న్యూస్ పేపర్స్లోను ఛానల్స్లోను అక్కడికి ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు ఆప్షన్ 12% కనిపిస్తుంది. January 1st నుంచి 12% చేస్తున్నారు జిఎస్టీ రేట్ ఫర్ టెక్స్టైల్స్ అని. ఓకే, కాకపోతే ఏమైందంటే లాస్ట్ మినిట్లో
మన ఫైనాన్స్ మినిస్టర్ 12% ఇప్పుడే చేయట్లేదు, ఎందుకంటే చాలా స్టేట్స్ అపోజ్ చేస్తున్నాయి. గుజరాత్, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు లాంటి స్టేట్స్ అపోజ్ చేసినాయి అనమాట 12% వద్దు మాకు అని. ఓకే, సో దాంతో ఏం చేశారంటే పాత లిమిట్నే కంటిన్యూ చేస్తున్నాం, పాత జిఎస్టీ రేట్నే కంటిన్యూ చేస్తున్నామని అనౌన్స్ చేయడం జరిగింది. ఎప్పుడు అనౌన్స్ చేశారు? January 1st. అంతకుముందు వరకు కూడా 12% అయిపోతుందని చెప్పి అన్ని న్యూస్లోను వెబ్సైట్లోను పబ్లిష్ చేయడం జరిగింది. సో మనకి ఈ న్యూస్ రిజిస్టర్ అయిపోయింది మన బ్రెయిన్స్లో. January 1st ఏం చేశారు? ఒక చిన్న బాక్స్ కాలం పెట్టి దాంట్లో 5% ఉంటుందని చెప్పి న్యూస్ ఇవ్వడం జరిగింది. దాన్ని మన వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు. ఓకే, ఇప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మీకు 12% కనిపిస్తుంది. కాకపోతే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే మీకు 5%. ఓల్డ్ రేటే మనం కంటిన్యూ చేస్తున్నాం. అదేవిధంగా ఫుట్వేర్ కూడా 1000 రూపీస్ దాటిన ఫుట్వేర్ కూడా మనకి 12%గా నిర్ణయించాలనుకున్నది గవర్నమెంట్. కాకపోతే దానికి కూడా మనం పాత రేట్నే కంటిన్యూ చేస్తున్నాం. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ FSR ఈజ్ ద ఫ్లాగ్షిప్ రిపోర్ట్ రిలీజ్డ్ బై ద విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్? నీతి ఆయోగ్, RBI, వరల్డ్ బ్యాంక్, ADB, నాబార్డ్. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూడగానే ఎలిమినేషన్ మెథడ్లో నాబార్డ్ను పక్కకి తీసేయచ్చు. ఇక్కడ నాబార్డ్ అంటే అగ్రికల్చరల్ లోన్స్ ఇచ్చే బ్యాంక్ అనమాట. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించిన బ్యాంక్. సో ఇక్కడ మనం ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి అగ్రికల్చరల్కి దీనికి ఏమీ సంబంధం లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. సో రిమైనింగ్ వాటిలో మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేస్తుంది ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ లేదా FSR అనే దాన్ని. ఇది హాఫ్ ఇయర్లీ రిపోర్ట్ అనమాట, అంటే 6 నెలలకు ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, రంగనాథ్ రామచంద్రరావు హ్యాస్ బ్యాగ్డ్ ద ప్రెస్టీజియస్ సాహిత్య అకాడమీ ప్రైజ్ ఫర్ ట్రాన్స్లేషన్ 2020 ఫర్ విచ్ ఆఫ్ హిస్ వర్క్? ఈ రంగనాథ్ రామచంద్రరావు అనే ఆయన రీసెంట్గా సాహిత్య అకాడమీ ప్రైజ్ ఫర్ ట్రాన్స్లేషన్ 2020ని అందుకోవడం జరిగింది. ఓకే, ఈ సెంటెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా అందుకోవడం జరిగింది అంటున్నాను. అది ఏ వర్క్కి? ఆప్షన్స్లోనేమో ఓనమో ఇచ్చాడు, పాకుడురాళ్ళు, అమ్మ, వెన్నెల. నెక్స్ట్ వల్లంకితాళం. సో ఇటువంటి క్వశ్చన్స్ చూడగానే మనకి కన్ఫ్యూజన్ అనేది జనరేట్ అవుతుంది. ఎందుకంటే రీసెంట్గా మనం సాహిత్య అకాడమీ ప్రైజ్ విన్నర్స్ గురించి చెప్పుకున్నాం. 2021 సాహిత్య అకాడమీ ప్రైజ్ విన్నర్స్ గురించి. వాటిలో ఈ రంగనాథ్ రామచంద్రరావు గారి పేరు లేదు. ఓకే, తెలంగాణకు చెందిన 3 వ్యక్తులు తీసుకున్నారని చెప్పాము, కానీ ఆంధ్రాకి చెందిన వ్యక్తి పేరు లేదు. ఈ పేరేమో మన అసలు ఏం లేదు. ఈయన ఆంధ్రాకి చెందిన వ్యక్తి. ఓకే, సో మరి ఇక్కడ ఏంటి అని అంటే ఇది 2020కి సంబంధించిన అవార్డు అనమాట. మరి 2020కి సంబంధించిన అవార్డుని ఇప్పుడు ఎందుకు అడిగాడు క్వశ్చన్ అంటే, యాక్చువల్లీ ఈ అవార్డు అనౌన్స్ చేసింది ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు. కాకపోతే కరోనా పాండమిక్ మూలంగా అప్పుడు అవార్డు ప్రజెంటేషన్ అనేది జరగలేదు. రీసెంట్గా ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, సో అందుకని ఇది రీసెంట్ కరెంట్ అఫైర్స్లోకి 2022 కరెంట్ అఫైర్స్లోకి క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, సో కాన్సెప్ట్ అర్థమైంది కదా. అవార్డు ఎప్పుడో అనౌన్స్ చేసినా సరే ప్రధానం రీసెంట్గా చేశారు కాబట్టి రీసెంట్గా కరెంట్ అఫైర్స్లోకి వచ్చింది. సో మనం దీన్ని చదువుకోవాల్సి ఉంటుంది, ఎస్పెషల్లీ ఏపీఎస్సీ వాళ్ళు. ఓకే, సో ఈ రంగనాథ్ రామచంద్రరావు గారికి ఎందుకు వచ్చింది సాహిత్య అకాడమీ అవార్డు అంటే ట్రాన్స్లేషన్కి, అనువాదానికి వచ్చింది. ఏ బుక్కి వచ్చింది అని. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఓం నమో. ఈ ఓం నమో అనే ఒక కన్నడ నామాన్ని ఈయన తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ ఓం నమో అనే బుక్ని కన్నడలో ఎవరు రాశారంటే శాంతినాథ్ దేశాయ్ అనే ఒక ఆయన రాయడం జరిగింది. దాన్ని ఈయన ట్రాన్స్లేట్ చేసినందుకు ఈ రంగనాథ్ రామచంద్రరావు గారికి సాహిత్య అకాడమీ అవార్డు ఫర్ 2020 ఇయర్ చాలా ఇంపార్టెంట్ వచ్చిందనమాట. నెక్స్ట్ క్వశ్చన్. పాకిస్తాన్ రీసెంట్లీ మూవ్డ్ క్లోజర్ టు అపాయింట్ ద ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. నేమ్ హియర్. రీసెంట్గా పాకిస్తాన్ ఏం చేసింది? సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా న్యాయమూర్తిని నియమించడం జరిగింది. ఆవిడ పేరేంటి? ఆప్షన్స్లో ఆయిషా మాలిక్, ఫాతిమా బీవీ, రుమాపాల్, ఇందు మల్హోత్రా, బీవీ నాగరత్నమ్మ. ఓకే, బీవీ నాగరత్న సారీ. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ చెప్పే ముందు 2 నేమ్స్ గురించి మనం డిస్కస్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ నేమ్ వచ్చేసి ఫాతిమా బీవీ. ఈ ఫాతిమా బీవీ అనే ఆవిడ ఎవరంటే మన భారతదేశానికి చెందిన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ ఫిమేల్ జడ్జ్ అనమాట. ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే 1989లో అపాయింట్ అయ్యారు. ఓకే, 1989లో మన భారతదేశానికి చెందిన సుప్రీంకోర్టుకి ఫస్ట్ ఫిమేల్ జడ్జ్. అదేవిధంగా ఈవిడ మొట్టమొదటి ముస్లిం మహిళ. ఓకే, అదే మన ఇండియా యొక్క గొప్పతనం. ఫస్ట్ టైం మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరంటే ఒక ముస్లిం మహిళని మనం నియమించడం జరిగింది. ఆవిడ పేరు ఏంటంటే ఫాతిమా బీవీ. నెక్స్ట్ ఈ బీవీ నాగరత్న అనే ఆవిడ ఎవరంటే రీసెంట్గా ప్రజెంట్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు ఈవిడ బీవీ నాగరత్న. ఎప్పుడు అపాయింట్ అయ్యారంటే 31 ఆగస్ట్ 2021 ఈవిడ అపాయింట్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ ఓకే కదా. ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఉమెన్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు ఆవిడ పేరు ఏంటంటే ఆయిషా మాలిక్.
ఈవిడ చాలా గొప్ప వ్యక్తి. ఈ ఆయేషా మాలిక్ అనే ఆవిడ రీసెంట్గా సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తిగా అపాయింట్ అవ్వడం జరిగింది. మొట్టమొదటి సుప్రీంకోర్టు మహిళా న్యాయమూర్తి ఎక్కడంటే పాకిస్తాన్లో. ఓకే, పాకిస్తాన్ అనగానే మనకి జనరల్గా మహిళా హక్కుల ఉల్లంఘనే గుర్తొస్తుంది. అటువంటి పాకిస్తాన్లోనే ఒక మహిళా న్యాయమూర్తిని నియమించారంటే అది గొప్పతనంగానే చెప్పుకోవాలి. అందుకే ఈవిడ న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ ఈవిడ గొప్పతనం ఏంటంటే జెండర్ ఈక్వాలిటీ మీద ఎక్కువ పోరాడుతూ ఉంటారు. రీసెంట్గా కూడా న్యూస్లో ఉన్నారు. గత 4 నెలల్లో కూడా ఈవిడ కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. ఏ రకంగా అంటే వర్జినిటీ టెస్ట్లు అంటే కన్యత్వ పరీక్షలను రద్దు చేయడం ద్వారా ఈవిడ కరెంట్ అఫైర్స్లో ఉన్నారు. అంటే ఏమన్నా రేప్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే బాధితురాలకి కన్యత్వ పరీక్ష అనేది చేసేవాళ్ళు పాకిస్తాన్ గవర్నమెంట్ వాళ్ళు. ఓకే, రేప్ అనేది జరిగిందా లేదా చూడటానికి. సాధారణంగానే ఆవిడ రేపుకి గురయ్యి చాలా బాధలో ఉంటే ఆవిడ ఇంకే ఇన్సల్ట్ చేయడం అనమాట. ఆవిడ కన్యో కాదో మళ్ళీ పరీక్షించడం. సో దీన్ని వ్యతిరేకిస్తూ ఈవిడ ఆ కన్యత్వ పరీక్షను రద్దు చేయడం జరిగింది ఈ ఆయేషా మాలిక్. సో అందుకని చాలామంది చాలా సంఘాల అపోజిషన్ కూడా ఈవిడ ఎదుర్కోవడం జరిగింది. అయినా సరే స్ట్రాంగ్గా నిలబడ్డారు. సో అటువంటి గొప్ప వ్యక్తి రీసెంట్గా పాకిస్తాన్ యొక్క ప్రథమ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు అనమాట. ప్రథమ మహిళా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా. ఓకే, అందుకని న్యూస్లో ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్. ద ఎలక్షన్ కమిషన్ హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ ద అసెంబ్లీ పోల్ షెడ్యూల్ ఫర్ ద 5 స్టేట్స్. రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, 5 రాష్ట్రాలకి ఎన్నికల షెడ్యూల్ని అనౌన్స్ చేసింది. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఈజ్ నాట్ అమాంగ్ ద లిస్ట్. ఓకే, సో అంటే ఆ లిస్ట్లో ఉన్న 5 స్టేట్స్లోని లేని రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్, గోవా. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఎప్పుడు 2021లోనే అయిపోయాయి కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనౌన్స్ చేసిన 5 రాష్ట్రాల లిస్టులో వెస్ట్ బెంగాల్ అనేది లేదు. మరి ఏ రాష్ట్రాలు ఉన్నాయంటే ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరాఖండ్ ఉంది, పంజాబ్ ఉంది, గోవా ఉంది. ఈ 4 రాష్ట్రాలు కాకుండా ఇంకొక రాష్ట్రం ఏంటంటే మణిపూర్. ఈ 5 రాష్ట్రాలకి కూడా త్వరలో ఎన్నికలు జరగబోతుంది అనమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతాయి అంటే 10th ఫిబ్రవరి నుంచి 7th మార్చ్ వరకు జరుగుతాయి ఈ ఎన్నికలు అనేవి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ అడగవచ్చు. అసలు ఈ ఎన్నికల ప్రధాన నిర్వహణాధికారి ఎవరు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరైనా అడగవచ్చు. ఆయన పేరు ఏంటంటే సుశీల్ చంద్ర. ఓకే, మన భారత ప్రధాన ఎన్నికల నిర్వహణాధికారి ఎవరంటే సుశీల్ చంద్ర. నెక్స్ట్ క్వశ్చన్. చైనా హ్యాస్ రీసెంట్లీ అనౌన్స్డ్ దట్ ద కంట్రీస్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ హ్యాస్ రీచ్డ్ టెంపరేచర్ 5 times హాటర్ దెన్ ద సన్. రీసెంట్గా చైనా అనౌన్స్ చేసింది ఏమనంటే ఆ కంట్రీ డెవలప్ చేసిన న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ లేదా ఆర్టిఫిషియల్ సన్ అనేది మన నిజమైన సూర్యుడి కంటే 5 times ఎక్కువ ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేసిందంట. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ ఆర్టిఫిషియల్ సన్? ఆ కృత్రిమ సూర్యుని యొక్క పేరేంటి? ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, యాంగ్. ఇక్కడ యాంగ్ అనేది చైనీస్ భాషలో సూర్యుడు అని అర్థం. కాకపోతే ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. మరి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి ఈస్ట్, ఈఏఎస్టీ. ఇక్కడ ఈస్ట్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్. ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్. ఇక్కడ అసలు సూపర్ కండక్టర్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఏంటి, రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, ఈ టోకమాక్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకే, యాజ్ ఆఫ్ నౌ అయితే మాకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే చైనా వాడు ఒక ఆర్టిఫిషియల్ సన్ తయారు చేశాడు, దాని పేరు వచ్చి ఈస్ట్. ఇంకా ఫుల్ ఫామ్ కూడా అడగవచ్చు, ఎక్స్పెరిమెంటల్ అడ్వాన్స్డ్ సూపర్ కండక్టింగ్ టోకమాక్ అని. ఇక్కడ టోకమాక్ అంటే మనం సింపుల్గా ఏం గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఒక ఎనర్జీని ప్రొడ్యూస్ చేసే ఒక సాధనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, ఈ సాధనం రీసెంట్గా 70 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, 70 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతని ప్రొడ్యూస్ చేసి ఆ ఉష్ణోగ్రతని ఎంతసేపు అది నిలుపుకుందంటే 1056 seconds నిలుపుకోవడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 18 నిమిషాలు, 17.6 నిమిషాలు నిలుపుకోవడం జరిగింది అనమాట. ఓకే, ఇక్కడ ఈ 70 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ అంటే మనకి పెద్ద ఎక్కువ ఉష్ణం అని అనుకోము మనం. కానీ జనరల్గా సూర్యుడి కోర్లో అంటే సూర్యుడి మధ్య భాగంలో ఉండే ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 15 మిలియన్ సెంటిగ్రేడ్ మాత్రమే ఉంటుంది. ఓకే, 15 మిలియన్ డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంటుంది సూర్యుడి మధ్యలో ఉండే ఉష్ణోగ్రత. కానీ ఈ ఆర్టిఫిషియల్ సన్ ఏమో 70 మిలియన్ సెంటిగ్రేడ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఆబ్వియస్లీ ఇది సాధారణ సూర్యుడి కన్నా దగ్గర దగ్గర 5 రెట్లు ఎక్కువ ఉష్ణాన్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి ఇది రీసెంట్గా న్యూస్లో ఉంది. దాని పేరు వచ్చేసి ఈస్ట్. నెక్స్ట్, నేమ్ ద ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ హూ హ్యాస్ బీన్ రీసెంట్లీ అపాయింటెడ్ యాజ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐఐబి. ఇక్కడ ఏఐఐబి అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. దీనికి రీసెంట్గా ఒక రిజర్వ్ బ్యాంక్ గవర్నరు, మాజీ రిజర్వ్ బ్యాంక్ గవర్నరు వైస్ ప్రెసిడెంట్ అంటే ఉపాధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఆయన పేరేంటి? ఆప్షన్ రఘురామ్ రాజన్,
ఉర్జిత్ పటేల్, విరల్ ఆచార్య, శక్తికాంత దాస్, ఎన్కే సింగ్ ఉన్నారు. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి ఉర్జిత్ పటేల్. ఉర్జిత్ పటేల్ని రీసెంట్గా అంటే ఈరోజే నియమించడం జరిగిందనమాట వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఏఐబి అని. ఏఐబి ఫుల్ ఫామ్ ఏంటంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఇది 2015 సంవత్సరంలో బీజింగ్ కేంద్రంగా స్థాపించడం జరిగింది ఈ బ్యాంక్ని. ఓకే, దీంట్లో బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఎవరంటే చైనా, సెకండ్ బిగ్గెస్ట్ షేర్ హోల్డర్ ఎవరంటే ఇండియా. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాంక్ నుంచి ఎక్కువ లోన్స్ పొందే దేశం ఏదంటే ఇండియా. మన ఇండియాకి ఎక్కువ లోన్స్ పొందడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ ఈ ఏఐబి ప్రెసిడెంట్గా ఎవరు కొనసాగుతున్నారంటే జిన్ లిక్వన్ అనే ఆయన, చైనాకు చెందిన వ్యక్తి. ఈ జిన్ లిక్వన్ ప్రజెంట్ ఏఐబి ప్రెసిడెంట్ అనమాట. మరి ఉర్జిత్ పటేల్ ఎవరంటే ఏఐబికి వైస్ ప్రెసిడెంట్. ఓకే, ఈ బ్యాంక్కి 5 మంది వైస్ ప్రెసిడెంట్లు ఉంటారు. వాళ్ళలో రీసెంట్గా అపాయింట్ అయిన వ్యక్తి ఎవరంటే ఉర్జిత్ పటేల్ ఫ్రమ్ ఇండియా. సో ఇక్కడితో జనవరి 1 నుంచి 10th వరకు జరిగిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ మనం కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్లాస్లో మనం 11th to 20th కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పటిదాకా చెప్పిన దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.